హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా 2025. అద్భుతమైన ఆసక్తికరమైన కథలు, వీడియోలు మన ఛానల్ లక్ష్యం. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పుకోబోయే అంశం, శుక్రవారం ఈ పనులు అసలు చేయకండి. ముందుగా శుక్రవారం ఏ పనులు చేయకూడదో అనే విషయాలు తెలుసుకునే ముందు శుక్రవారానికి సంబంధించిన కొన్ని విశిష్టతలను, విశేషాలను ముందుగా తెలుసుకుందాం. శుక్రవారం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతస్థులకు పరమ పవిత్రమైన దినం. ఇది వారంలో 6వ రోజు. హిందూ పురాణాలు చెబుతున్న ప్రకారం ఈ వారం శుక్రదేవుడికి అంకితం చేయబడింది. అతని పేరు మీదగానే శుక్రవారం అనే పేరు వచ్చినట్టుగా పురాణ కథనాలు వెల్లడిస్తున్నాయి. శుక్రవారాన్ని చాలామంది శుభదినంగా భావిస్తారు. ముస్లింలకి శుభదినం ఇది. క్రిస్టియన్లు ఈస్టర్ పండుగకు ముందు వచ్చే శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అధిక శాతం మంది ప్రజలు కొత్త పనులు మొదలుపెట్టడానికి శుక్రవారాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. తెలుగు చలనచిత్ర సీమలోనైతే ఈ రోజుకున్న ప్రాధాన్యత ఎనలేనిది. కొత్త సినిమాలకు ప్రారంభోత్సవం చేయడం మొదలుకొని విడుదల చేసే వరకు ప్రతి పనికి శుక్రవారం రోజునే ఎంచుకుంటారు సినీ పెద్దలు. మహిళల విషయానికి వస్తే వారికి ఈ వారం అత్యంత మంగళకరమైనది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అయితే మరీ ముఖ్యం. ఆ రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంటారు హిందూ మహిళలు. అంతటి గొప్ప విశిష్టతలున్న శుక్రవారం గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలను తెలుసుకుందాం. శుక్రవారం విశేషాలు. శుక్రుడితో పాటుగా తల్లిగా భావించే దేవతలైన సంతోషిమాత, మహాలక్ష్మి, మాతా అన్నపూర్ణేశ్వరి, దుర్గామాతలకు అంకితం చేయబడింది ఈ రోజు. ఆ అమ్మవారే సమస్త విశ్వాన్ని శాసించే ఆదిపరాశక్తి అని కూడా భక్తులు నమ్ముతుంటారు. శుక్రవారాన్ని అంకితం చేసిన శుక్రుడు ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ భౌతిక సంపదను సమకూరుస్తాడని ఆ అమ్మవార్లైన దేవతలు తల్లిలా ప్రేమను పంచి సంరక్షణ చేపడతారనే నమ్మకం ఒకటి వ్యాప్తిలో ఉంది. శుక్రవారం రోజున హిందూ మహిళలు ఆ దేవతలకు వ్రతాలు చేస్తారు. తీపి పదార్థాలు సిద్ధం చేసి పంపిణీ చేసే సాంప్రదాయాన్ని ఆచరిస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు వరుసగా 16 శుక్రవారాలు ఉపవాసం ఉంటారు. శుక్రవారం ఉపవాసం ఉండేవారు తమ ఉపవాస దీక్షను సూర్యోదయం నుండి మొదలుపెట్టి సూర్యాస్తమయంతో ముగిస్తారు. ఉపవాసం ఉన్న వ్యక్తి సాయంత్రం మాత్రమే భోజనం చేయడం ఆనవాయితీ. శుక్రవారం తెలుపు రంగునకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. తెలుపు రంగుతో శక్తికి చాలా దగ్గర సంబంధం ఉన్నందున ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం భోజనంలో పాలు, బియ్యంతో చేసిన కీర్ లేదా పాయసం వంటి తెల్లని ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం కూడా ఆనవాయితీగా ఉంది. వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. వరాలిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు భక్తులు. ఆ రోజున చేసే వ్రతం అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకం ఒకటి ఉంది. ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వలన అష్టైశ్వర్యాలైన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం వంటి లభిస్తాయని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. అందుకే వివాహమైన స్త్రీలు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత నిష్ఠగా ఆచరిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు శుక్రవారం గురించిన కొన్ని విశేషాలు తెలుసుకున్నాం. ఇప్పుడు శుక్రవారం పాటించని పనులు ఏంటో కూడా కొన్ని తెలుసుకుందాం. చరిత్రలో జరిగిన ఏవో కొన్ని కారణాల రీత్యా నెలలో 13వ రోజు కనుక శుక్రవారం వస్తే దాన్ని అశుభ దినంగా భావిస్తుంటారు కొందరు.
ఇక నావికులైతే నెలలో 13వ రోజున శుక్రవారం వస్తే సముద్రంలో వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడరు అని తెలుస్తోంది. వారు దాన్ని బ్లాక్ ఫ్రైడేగా భావిస్తారని తెలుస్తుంది. శుక్రవారం నాడు చాలామంది ధనం అంటే డబ్బును అప్పుగా ఇవ్వడానికి సిద్ధపడరు. అది చూస్తూనే ఉంటాం. ఇది ఫ్రెండ్స్ శుక్రవారం గురించిన విశేషాలు. సెలవు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయగలరు, కామెంట్